ప్రపంచవ్యాప్తంగా భారత జాతి ఆత్మగౌరవాన్ని, భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని పెంచే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తే, భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు. తెలంగాణలో తన పార్టీకి వెళ్తేనేమో ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేసినట్టు, ఈవీఎంలు బాగా పనిచేసినట్టు, ప్రజాస్వామ్యం గెలిచినట్టు. కానీ తన పార్టీ ఓడిపోతే, తన పార్టీ అధికారం రాకపోతే ఈవీఎంలను నిందిస్తాడు, ఎలక్షన్ కమిషన్ నిందిస్తాడు, ప్రజాస్వామ్యం గురించి ప్రశ్నిస్తాడంటే ఎంత ద్వంద్వ వైఖరి ఉందో అర్థమవుతుంది. దేశంలో ఉన్న కోర్టుల మీద విశ్వాసం లేదు, దేశంలో రాజకీయాల మీద విశ్వాసం లేదు, దేశంలో ఉన్నటువంటి ఇవాళ ప్రజల మీద కూడా విశ్వాసం లేనటువంటి వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ. కాబట్టే ఇవాళ ఇక్కడ మాట్లాడే దమ్ము లేక ఎక్కడో అమెరికాకు పోయినప్పుడు, లండన్కు పోయినప్పుడు భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే